హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వేడి అన్నంలోకి ఎంతో టేస్టీ అయినా ఎంతో రుచికరమైన దొండకాయతో వేపుడు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. నాకైతే ఫేవరెట్ అనమాట ఈ దొండకాయ వేపుడు. ఇలా చేస్తే ఎవరైనా ఒక ముద్దకు 4 ముద్దలు తినేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ముందుగా దొండకాయలను ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా పొడుగుగా కట్ చేసుకోండి. ముందుగా కడిగేసుకొని కట్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోండి. ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కర్రీ కంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కొంచెం కొంచెం వేసేసుకోండి. ఒకసారి కలిపి చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచేసి వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది, అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రై కాకుండా ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. వేసేసుకుంటే తొందరగా మనకు దొండకాయ అనేది మగ్గిపోతుంది. దొండకాయ మొత్తం మగ్గిపోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దొండకాయ ఉడికే వరకు మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. లేదంటే అలాగే వదిలేస్తే మాడిపోతుంది దొండకాయ అనేది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాము. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ మొత్తం ఉడికిపోయింది దొండకాయ. ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయిందండి. ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేసేసుకున్నాం కదా. ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి. మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ఉంటే కొబ్బరి అయినా తురిమేసి వేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయింది మనకు దొండకాయ ఫ్రై. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము. మీలో ఎంతమందికి ఇలా చేస్తే ఇష్టపడతారో కామెంట్ రూపంలో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కామెంట్ పెట్టండి నచ్చినట్లయితే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.